చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సేల్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. డైరెక్టర్ నరేష్ గారు హీరో. సో ఇదంతా ఎందుకు తీయాల్సి వచ్చింది ఇదంతా చెప్పేశారు. బట్ ఆ సినిమా గురించి నాకు ఒక చిన్న డౌట్. ఆ సినిమా స్టార్టింగ్లో అంబటి రాంబాబు గారు కొత్తగా మైక్ పెట్టుకొని 2 సీన్లో మాట్లాడుతూ ఉంటారు, యాక్ట్ చేశారు. అంబటి రాంబాబు గారితో మీకు అసలు అప్పటి నుంచి రిలేషన్ ఎలా? నాకు ఎలాగంటే 89 ఇది 18 నేను తీసింది 96. సార్ నాకు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళతోటి బాగా క్లోజ్. ఎలాగంటే ద్రోణరావు సత్యనారాయణ గారు మా మామగారు, సార్ అవును. ఆయన రాజశేఖర రెడ్డి గారు మంచి క్లోజ్. అలాగే నేను రెగ్యులర్ ఆయనతో పాటు ఆయన వచ్చినప్పుడల్లా ఎయిర్పోర్ట్కి నేనే కార్ వేసుకెళ్ళడం, సార్ ఆయనతో రోజు రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళడం. అక్కడ వీళ్ళందరూ పరిచయం, ఉండవెల్లి అరుణ్ కుమారు, ఓకే, అంబటి రాంబాబు, వీళ్ళందరూ. అలాగే నాకు ఫ్రెండ్స్ అవడం, అందరూ కలిసి కాఫీలు తాగి ఇలాగా నేను రోజు నేను లేకుండా ఆయన కాలు బయట పెట్టాడు కాదు. వైజాగ్ నుంచి దిగారు అంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ ఎక్కించేంత వరకు ద్రోణ సత్యనారాయణ గారు నేనే ఉండాలి. లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో దిగేవారు. సాయంత్రానికి వీళ్ళందరూ చేరేవాళ్ళు. ఓకే, మొత్తం ఒక బ్యాచ్ ఉన్నారు. కేవీపీ రామచంద్రరావు గారు, అంబటి రాంబాబు గారు, తర్వాత ఉండవెల్లి అరుణ్ కుమారు, ఒట్టి వసంత కుమారు, ఇలాగ మొత్తం వీళ్ళందరూ. తర్వాత వైఎస్ఆర్ గారి క్వార్టర్ ఇదంతా. మైసూరారెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, సార్ నాకు వీళ్ళందరూ పరిచయం ఆయనతోటే. ఆయన దెబ్బకే 86 నుంచి. సార్ అప్పటి నుంచి అలాగలాగలాగా ఇక నాకు ఫోన్ చేసేవాళ్ళు, వెంకట్ మీ మామ ఎప్పుడు వస్తున్నాడు అని నాకు ఫోన్లు. అప్పటికి సెల్ ఫోన్స్ కూడా లేవు కదా. 86, 87 ఆ టైంలో. 89లో రాంబాబు గారు ఎమ్మెల్యే. అవును అవును సార్, ఫస్ట్ ఎమ్మెల్యే. అలాగా నాకు ఫోన్లు. ఇలాగ నాతో చనివి ఏర్పడ్డాం. ఈ రోజుకి నేను అరుణ్ కుమార్ తోటి అన్న సోదర వీళ్ళందరినీ కూడా సోదర అంటుంటాను అంతే. అలా పరిచయం. అలా సినిమా తీద్దాం అనుకున్నప్పుడు నాకన్నా ఎక్కువ ధర్మ సుబ్రహ్మణ్యం గారికి రాజశేఖర రెడ్డి గారితో జర్నీ, ఆయన అంటే బాగా ఇష్టం. ఫస్ట్ టైం డైరెక్షను, ప్లస్ అంబటి రాంబాబు గారి స్నేహం నాకన్నా ఎక్కువ ఆయనకు ఉన్నాయి. ధర్మ సుబ్రహ్మణ్యం గారికి. ఆయన ఇంట్రెస్టా, రాంబాబు గారికి ఇంట్రెస్టా యాక్టింగ్ చేయాలి? మా ఇంట్రెస్ట్ ఆయనకి. అలాగా ఆయన ఆ సినిమా ఇప్పుడు మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది. నాకు గుర్తు కూడా లేదో తోకలేనిపేటలో రాంబాబు గారు ఉన్నారా అని నేను ఒక సెకండ్ ఆలోచించా. కరెక్ట్ కదా, ఉన్నా కదా అని. చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, ఆర్జీవి నా జీవితాన్ని మార్చిన వ్యక్తి అని చెప్పేసి. సో ఆర్జీవి గురించి ఒక సైక్ మూమెంట్ ఉంటుంది కదా సార్. అంటే ఈ మనిషి క్రియేటివ్లో ఇంత పిక్స్కి వెళ్తాడా, లేదంటే ఏ పనిలో అయినా క్రియేటివ్లో కానీ, డబ్బుల విషయంలో కానీ, లేకపోతే ఎమోషన్స్ విషయంలో కానీ, ఎమోషన్స్ ఉండడం కానీ లేకపోవడం ఏదో ఒకటి, అంటే ఒక పీక్ సైక్ మూమెంట్ ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. ఆర్జీవిలో మీరు చూసిన ఆ సైక్ మూమెంట్ ఏంటి? అంటే ఇలా ఈ మనిషి తెప్పించి ఎవరు ఆలోచించరు, ఈ మనిషి తెప్పించి ఇలా ఎవరు చేయరు, అలాంటి మూమెంట్ ఏదైనా ఇన్సిడెంట్ గుర్తుందా ఆర్జీవి గురించి మీకు? ఆయన ఒక మూమెంట్ కాదు, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు అతను ఒక సైకిల్లోనే ఉంటాడు. ఒక మూమెంట్ కాదు, పడుకునేంత వరకు తను చేసే ప్రతీది, తను మాట్లాడే ప్రతి మాట, తన ఆలోచన ప్రతీది ఏది నార్మల్గా ఉండదు. మనం అందరం మనం ఒక సాంప్రదాయబద్ధమైన జీవితం గడుపుతుంటాం. మన పొద్దునే లేవాలి, స్నానం చేయాలి, ఇస్త్రీ బట్టలు వేసుకొని వెళ్ళాలి, స్నానం చేసిన తర్వాత దండం పెట్టుకోవాలి, లేదంటే టిఫిన్ చేయాలి, పోనీ దేవుడు అంటే నమ్మకం లేకపోతే వాట్ ఎవర్, ఒక రొటీన్. తన లైఫ్లో కూడా రొటీన్ ఉంటుంది. బట్ అక్కడ ఏదో ఉంటే తీయడం, వేసుకోవడం, తన థాట్ అంతా ఎప్పుడు సినిమానా ఇంకోట ఏది రెగ్యులర్ నార్మల్ అందరూ బతికే లైఫ్ అతను బతకడం. అతనికంటే ఒక ప్రపంచం క్రియేట్ చేసుకొని ఆ ప్రపంచంలో ఈజ్ కింగ్ ఆఫ్ హిజ్ ఓన్ వరల్డ్. అందులో అతను బతుకుతుంటాడు. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ఏమన్నా అట్లాంటి చెప్పడం? ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకరోజు
తనకి అసలు ఫుడ్ అంటే ఫుడ్ అన్నది ఇట్స్ లైక్ ఏ మెడిసిన్. ఉమ్, జ్వరం వేస్తే జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటారు కదా క్రోసిన్. సార్. ఫుడ్ అంతే. ఉమ్, ఆకలి అన్నది రాము పాయింట్ ఆఫ్ వ్యూలో అదొక డిసీజ్, అదొక జబ్బు, ఓకే. అదొక రోగం లాంటిది. ఓ ఆకలి వేస్తుందా, ఇచ్చేయండి, పర్టికులర్ ఇది తినాలి అది తినాలి ఏమి ఉండదు. లేదు. సో మనం ఏంటి కంపల్సరీ, నేను ఒకరోజు రాత్రి మాడతా రాము నాకు ఆకలి వేస్తుంది, ఉమ్, నీకంటే నువ్వేమన్నా చెప్పమంటావు స్నాక్ ఏదన్నా, నేను ఏదో స్నాక్ తందూరి చికెన్ ఏదో అంటే ఏదో వచ్చి సరే నేను తినేసా. ఉమ్, ఆ కథ మాడుతూ 12-1 అయింది. ఇప్పుడు తనకు ఆకలి వేసింది, ఉమ్, ఆ బోన్స్ తిన్నాడు. బా. అంటే హౌ డిఫరెంట్ ఈజ్. నేను రాము అది 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 నేను తినేసి బోన్ అయితే ఏంటి అన్నాడు. ఆ టైంకి ఆకలిస్తుంది. ఆ టైంకి ఆకలి వేస్తుంది, బోన్ ఉంటే బోన్ పూలే, అది లేకపోతే ఏంటి నందిని చెవుడు ఏంటారు. ఆకలి వేస్తే తినాలి. తిండి కూడా ఒక మందు లాంటిదే, మెడిసిన్. ఇట్ ఈజ్ నాట్. మనందరికి ఏంటంటే కొంతమందికి పొద్దున లేస్తే మధ్యాహ్నం ఏంటి డిస్కషన్ ఉంటుంది అరగంట. కరెక్ట్. ఫస్ట్ ఒక పని చేయి, గుత్తి వంకాయ తీసుకొని దాంట్లో మసాలా పెట్టి మధ్యలో కోసి బ్యాలెన్స్ ఇది చెప్పి. చెయ్యి, తర్వాత ఇది చేయని ఒక అరగంట డిస్కషన్ జరుగుతుంది. ఉమ్, ఏది పొద్దున లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉమ్. బ్రేక్ఫాస్ట్ మీరు చెప్తుంటే అలాగే నాకు లంచ్ చేస్తూ రాత్రి ఏం చేయమంటారు అనగా దాని గురించి Discussion. రాత్రి ఒక డిస్కషన్, రాత్రి మళ్ళీ డిన్నర్ చేస్తూ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ గురించి డిస్కషన్. తన లైఫ్లో ఫుడ్ అన్నది అసలు అదొక టాపిక్కే లేదు, అదొక ఇట్లాగే మెడిసిన్. ఉమ్, ఆకలి అన్నది ఇరిటేట్ చేస్తుంటుంది మనల్ని. సో దాన్ని ఏదైనా వేస్తే లోపల అది తగ్గుతుంది ఇరిటేషన్. జ్వరం వచ్చినప్పుడు క్రోసిన్ వేస్తే తగ్గినట్టు ఆకలి వస్తే వచ్చే పెయిన్, ఇరిటేషను లోపల ఏదోడు పడేస్తే అది తగ్గుతుంది ఇరిటేషన్. సార్. అంతే ఆలోచిస్తారు ఆయన. ఇంతే తిండి, అక్కడ ఏముంటే తినేస్తాడు. ఇదే అదే అసలు దాని గురించి డిస్కషన్ కూడా ఇష్టపడ్డావు. అమ్మో, ఇది అతిపెద్ద సైక్ మూమెంట్ ఇది. డిస్కషన్ ఇష్టపడ్డావు. సార్. అలాగే డబ్బులు అతని జేబులో ఉండవు, ఉమ్, 5 పైసలు ఉండదు, సార్. ఒక కార్డు ఉండదు, ఓ పర్స్ ఉండదు, ఉమ్, డ్రైవర్ దగ్గర ఉంటుంది. సార్. అది కూడా ఆఫీస్లో అకౌంటెంట్ వాళ్ళ మదర్ డ్రైవర్ దగ్గర క్యాష్ పెట్టావు, 10,000 పెట్టుకోరా బాబు. ఈయన గుర్తుండదని వాళ్ళు క్యాష్ పెడతారు. గుర్తు కదా, ఓకే అతను తెలియదు, అతను మెయింటైన్ చేయడం తెలియదు. సో హీఈస్ క్యాష్, డబ్బు కోసం మనం ఆస్తుల కోసం ఉమ్, సినిమాలు తీయాలి. ఇప్పుడు మన పెద్ద సక్సెస్ అయింది, మీరు ఏం చేస్తారంటే, మా ఫ్రెండ్కి మొన్న కొన్నాడు వెల్ఫేర్, కూర్చుంటే ఉంది అసలు నా నెక్స్ట్ టార్గెట్ వెల్ఫేర్ అన్న మనసులో ఉంటుంది. ఉమ్, తనకు అదేం లేదు. వెంకట రాము నేను చిన్న కారు వేసుకు పల్లె మారుతి ఉమ్, పర్వాలేదు సుబ్బారావు దానికన్నా 4 చక్రాలే కదా ఉండేది, పద అనే కారు ఎక్కేస్తాడు. ఉమ్, నాకు పెద్ద టాప్ ఒక రేంజ్ రోవర్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. అతని ఫిలాసఫీ ఏంటంటే, నేను అడిగా ఒకరోజు ఇదే ప్రశ్న. ఇప్పుడు ఒకరి దగ్గర 1000 కోట్లు ఉంది, ఒకరి దగ్గర 100 కోట్లు ఉంది, ఒకరి దగ్గర 1 కోటి రూపాయలే ఉంది, ఒకరి దగ్గర 10,000 ఉంది. అటు మొత్తం అటు సేవింగ్స్. సార్. 1000 కోట్లు ఉన్నాడు, ఆ 1000 కోట్లని అటు చూశాడా, అటు చూస్తాడా పోనీ? లేదు. లేడు రాము, చూడడం. ఎక్కడున్నాయి అవి? వస్తు రూపంలో, బ్యాంకులో ఉన్నాయి, ఎక్కడో ఆస్తుల్లో ఉన్నాయి. అంతే. ఎక్కడ ఉన్నాయి? ఆస్తుల రూపంలోనూ ల్యాండ్ రూపంలోనూ బ్యాంకులో ఉండే ఇవి అకౌంట్లు నెంబర్స్ అవి అంతే. 1 2 7 9 0 6 5 4 ఇది 12,60,00,000 ఇది అంకెలే కదా, అంతే. బ్యాంకులో ఉన్నాయి. దాంట్లో నువ్వు ఏదో కొన్నావు, అంకె మారింది. ఉమ్, సో నువ్వు చూడలేదు. ఆ 1000 కోట్లు అటు చూసాడా, చూడలేదు. పోనీ 100 కోట్లు ఉన్నాడు, ఆ 100 కోట్లు చూసాడా, చూడలేదు. పోనీ 1 కోటి రూపాయలు ఉన్నాడు, ఇప్పుడు నీ దగ్గర 1 కోటి ఉందనుకో,
ఆ కోటి చూస్తావా రోజు పొద్దున్న లేచి? లేదు, చూడలేదు. ఆ బ్యాంకులో ఉంటుంది రాము. నెంబరే. సో అది బ్యాంకులో అదొక నెంబరు. సార్ 10,000 ఉంది. ఆ 10,000 వరకు మ్యాక్సిమం ఉద్యోగులు పెట్టుకుంటాడు. అది కూడా పెట్టుకోడు, జాగ్రత్తగా 10,000 ఉన్నాడు 10,000 పెట్టుకోలేడుగా, పెట్టుకోలేడు. వాడు ఒక 500 పెట్టుకోగలడు. సో ఎవడో చూడను దాని మీద. ఓకే, అదొక నెంబరు. ఆ నెంబర్లు మారుతుంటాయి. రాము, నీకు ఇవాళ నీవు సినిమా తీసావు, దాంట్లో 50 కోట్లు పోయాయి. ఓ అవునా అంటే అక్కడ నెంబర్ మారింది. అంతేనా రియాక్షను? అంతే. అవునా, ఓకే ఫైన్. 20 కోట్లు లాస్ వచ్చింది. ఓహో, అక్కడ నెంబర్ మారింది. అక్కడ నెంబర్ మారింది, అంకి మారింది. బా, నా జీవితం ఎందుకు మారాలి? రాము, ఇది దీంతో 60 crores ప్రాఫిట్ వచ్చింది, వి మేడ్ మనీ, వావ్ సూపర్, అంకి మారింది అక్కడ. అంతే. అంకెలు మారుతున్నాయి అక్కడ బ్యాంకులో. సో హిట్ వచ్చినా అంకె మారుతుంది, ఫ్లాప్ వచ్చినా అంకె మారుతుంది. నేను ఎందుకు మారాలి? బా, ఇది దిస్ ఈజ్ ద క్రేజియస్ట్ థాట్ కదా ఇది. మైండ్ పోతుంది సార్. సార్ యాక్చువల్గా దైవం మనిషి రూపేనా అంటారు, కానీ ఆ మనిషిలో ఉన్న దేవుణ్ణి ఎవరు చూడలేరు. కానీ కోనా వెంకట ఓ రోజు చూశాడు చెన్నై బీచ్లో. అదే ప్రాణాలు తీసుకోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే మీకు దేవుడు కనిపించాడు. అవును, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దేవత కనిపించింది. అవును. మళ్ళీ ఆ దేవత దర్శనం ఎప్పుడన్నా అయింది? లేదు, ఎప్పుడు అవ్వలేదు. నేను చెప్పాను కదా, అందులో కూడా చెప్పాను. మళ్ళీ వెళ్ళాను, ఎతికానని. నేను మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత బెలూన్స్ అమ్ముకుంటూ, అది కూడా హార్ట్ షేప్ బెలూన్సే, సార్ మళ్ళీ నాకు కనపడలేదు. అంటే మనకి ఒక్కొక్కప్పుడు ఏమంటారు, ప్రతి వాళ్ళకి లైఫ్ టర్నింగ్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి. సార్ ఆ లైఫ్ టర్నింగ్ పీపుల్ కొంతమంది వస్తుంటారు ఆ క్షణానికే. సార్ వాళ్ళు మనతో లైఫ్ లాంగ్ వాళ్ళు ఉండడం వల్ల ఇటు మన లైఫ్ మారదు. ఆ క్షణం, ఆ క్షణంలో ఆడు ఉండటం వల్ల మన లైఫ్ వేరే టర్న్ తీసుకుంటుంది, ఆడు లేకపోతే వేరే టర్న్ తీసుకుంటుంది. అలాగే చాలా చాలా ఇన్సిడెంట్స్ ఇందాక మీరు చెప్తున్నట్టు యాక్సిడెంట్స్ అనేది ఒక సెకండ్ తప్పు వల్లే కదా. సార్ ఆ సెకండే ఆ మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. ఒక డెసిషను మనిషి లైఫ్ని మార్చేస్తుంది. ఇప్పుడు నేను సినిమా చెయ్యాలి, చేయకూడదు, ఇది చెయ్యాలి చేయకూడదు అన్న ఒక థాట్ వెనకాల జీవితం మారిపోతుంది, అటా ఇటా. సార్ అంతే కదా. అంతే. యాక్చువల్ చేసి మంచి జరిగితే అటు, ఆ చేసి దాని చెడు జరిగితే ఇటు, చేయకపోతే ఇంకోటి. సో ప్రతిదానికి దేర్ ఆర్ మల్టిపుల్, దాని ఏమంటారు యూనివర్స్లో, దాని ఏమంటారు రిపిల్ ఎఫెక్ట్స్ అంటారు. సార్ ఇచ్చేయడం వల్ల ఇది జరుగుతుంది, ఇచ్చేయడం వల్ల ఇది జరుగుతుంది, జరుగుతుంది, అది జరుగుతుంది, అన్నీ జరిగి ఎవ్రీథింగ్ ఇంటర్లింక్. యూనివర్స్ మనం తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడుతుంది. దాని అంతర్ కారణం ఆ సెకండ్లో నా మూడ్ బాగుండి నేను దానికి కెస్ అని చెప్పా. నా మూడ్ బాగుండి మొత్తం పోయింది. నా మూడ్ బాగాలేక నేను ఎన్నో చెప్పా, ఇంట్లో ఉన్న ఇరిటేషన్ వల్ల, దానివల్ల నా జీవితం మారిపోయింది. సార్ అది చెప్పుంటే ఎస్ అని నేను ఇవాళ నా దగ్గర అన్ని 100 కోట్లు ఉన్నాయి, 800 కోట్లు ఉండు అనుకునేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాగా ఆ మూమెంట్ చెప్తున్నాను నేను. ఆ రోజు ఆ క్షణానికి ఆ మూమెంట్కి ఆ అమ్మాయి కనపడడం, మనలో ఏవీ లేకపోయినా అన్నీ ఉండి కూడా మనం చావాలనుకుంటున్నాం, డిప్రెషన్ గురయ్యి, ఏవీ లేకపోయి 2 చేతుల్లో 2 కాళ్ళు, ఆ బెలూన్స్ అమ్మే అమ్మాయికి వాళ్ళ తమ్ముడు తోస్తున్నాడు కట్టు, సార్ దానికి కట్టున్నాయి మొత్తం బెలూన్స్, ఆ చక్రాలు బట్టి. సో ఎంత నవ్వుతూ అమ్మాయి అంత సంతోషంగా ఎలా ఉంటుంది? 2 కాళ్ళు లేవు లిటరల్గా, ఇక్కడ దాకా లేవు, ఇక్కడ దాకా లేవు, 2 చేతులు. అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది? నవ్వుతుంది. నవ్వు ఒక సెకండ్ కూడా పక్కెళ్ళలేదు, చెరిగిపోలేదు. ఆ క్షణంలో కూడా మీ చేతిలో పాయిజన్ బాటిల్ ఉంది. అదే క్షణంలో పాయిజన్ కాదు, అదే విషయం, టాబ్లెట్, కాంపోజ్.
నిద్ర మాత్రలు నిద్ర మాత్రలో 50 చేతిలోనే ఉన్నాయి ఆ క్షణం కూడా. ఉన్నాయి ఉన్నాయి. సార్ నిజంగా దేవత వచ్చి బతికించినట్టే సార్. అట్లా. ఆయన చూసి అమ్మని అబ్జర్వ్ చేస్తూ 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 ఇదేంటిది అని. అలాగా మనకి లైఫ్ టర్నింగ్ మూమెంట్స్ చాలా వస్తాయి. మనం అటు గుర్తించాలి. సార్ షుడ్ పే అటెన్షన్. అది మనం అదో డెసిషన్ అవ్వచ్చు, అది పర్సన్ అవ్వచ్చు, ఒకరితో స్నేహం అవ్వచ్చు, ఎనీథింగ్. ఆ మూమెంట్ని వదులుకోకూడదు. మనకు సిగ్నల్ ఇస్తుంటుంది నేచర్. దేవుడు చాలా గొప్పోడు. దేవుడు ఆర్ ఫోర్స్ ఆర్ శక్తి ఆర్ యూనివర్సల్ పవర్, దాన్ని ఏమన్నా అనండి, సార్ అది జీసస్ బాలాజీ అలా డజంట్ మ్యాటర్, సమ్ ఫోర్స్ అయితే ఉంది. మనం దాని వైపు చూడం. చూస్తేవా ప్రతివాడికి ఇష్టం ఉంటుంది. దాని వైపు అటెన్షన్ పే చేసి చూసినోడు గొప్పవాడు అవుతాడు, చూడనోడు అలాగే ఉంటాడు. కరెక్ట్ టైంలో చూసిన వాళ్ళు కరెక్ట్ టైం కరెక్ట్ డెసిషన్ అంతే. కోన వెంకట అవుతారు.